ఒకరోజు రఘు అనేటువంటి యువకుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ లో ₹1,00,000 దానితో పాటు ఒక చిన్న పుస్తకం కూడా ఉంది. అది చూసినటువంటి రఘు ₹1,00,000 ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే కనీసం అవసరానికైనా ఉంటాయి అని ఆ ₹1,00,000 అందరిలాగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సమయంలో కొద్దిసేపటి తర్వాత అదే రోడ్డు మీదకి భూదేవ్ అనేటువంటి యువకుడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అతనికి కూడా బ్యాగ్ కనిపించింది. కానీ అతను అనుకున్నట్లు అందులో ఎటువంటి డబ్బులు లేవు. ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద ఈ విధంగా రాసింది, కుబేరుడుగా మారటం ఎలా అని రాసింది. అది చూసినటువంటి భూదేవ్, అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుని ఆ పుస్తకాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా 5 రోజుల తర్వాత రఘు తీసుకువెళ్ళినటువంటి ₹1,00,000 స్నేహితులతో తినిపించడం, షాపింగ్ మాల్స్ కి వెళ్లి షాపింగ్స్ చేసుకోవడం, తనకు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తీర్చివేయడం జరిగింది. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోయింది. కానీ భూదేవ్ విషయంలో ఈ 5 రోజులు ఈ విధంగా గడిచింది. అందులో తను తీసుకువెళ్ళినటువంటి కుబేరుడిగా మారటం ఎలా అనేటువంటి పుస్తకంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ చదవటం మొదలుపెట్టాడు. అందులో మొదటి రోజు మొదటి చాప్టర్ ఆరోగ్యం అంటే ఏంటి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము అనేటువంటి చాప్టర్ని చదవటం జరిగింది. రెండవ రోజు ఆత్మనిర్భరత అంటే ఏంటి, జీవితంలో మనం ఎదుటి వాళ్ళ కోసం ఎదురు చూడకుండా మన జీవితాన్ని ఏ విధంగా బ్రతకాలి, కృతజ్ఞత అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చదవటం జరిగింది. మూడో రోజు జీవితంలో డబ్బు ఏ విధంగా సంపాదించాలి, దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను ఏ విధంగా పెంచుకోవాలి అని చదువుకున్నాడు. 4వ రోజు జీతం మాత్రమే జీవితం కాదు, ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి ఏ విధంగా సారించాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోవటం జరిగింది. 5వ రోజు టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చదవటం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఇద్దరి పరిస్థితులు ఈ విధంగా మారాయి. ₹1,00,000 తీసుకువెళ్ళినటువంటి రఘు జీవితం ఆ రోజు ఏ విధంగా అవుతుందో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. అంటే వచ్చిన డబ్బుతోటి సంతృప్తి చెందటం, తనకు నచ్చిన విధంగా జీవితాన్ని బతకడం, అదే జీవితం అనుకుని బ్రతికిస్తూ ఉన్నాడు, పూట గడిపిస్తూ ఉన్నాడు. కానీ భూదేవ్ విషయంలో ఆ విధంగా జరగలేదు. ఆ ఆలోచనలతోటి ఒక చిన్న వ్యాపారాన్ని కాఫీ షాప్ తో మొదలుపెట్టి ఈ రోజు ఒక పెద్ద రెస్టారెంట్ తో ఒక వ్యాపారవేత్తగా మారాడు. తనకు కావలసినటువంటి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే, వెంటనే వస్తే డబ్బు, కానీ ఆలోచనతో వస్తే మాత్రం అది ఆస్తి. కొన్నిసార్లు మన జీవితంలో డబ్బు రావచ్చు పోవచ్చు, కానీ జీవితంలో డబ్బు ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి విషయం తెలిస్తే అదే మన జీవితంలో శాశ్వతమైనటువంటి సంపద. అండ్ మీ జీవితంలో అలాంటి శాశ్వతమైనటువంటి సంపాదన సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగస్ట్ 10th నుంచి కుబేరా బ్యాచ్ ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద ఆ 5 days క్లాస్ నేను కండక్ట్ చేయబోతున్నాను. ఆ 5 days క్లాస్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.